చిటపట చిరుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే అయితే ఎండర్లింగ్ ఏంటి మంచి జోరు మీద ఉన్నావు? నేనైతే ఈ హైలాండ్స్కి వెళ్దాం అనుకుంటున్నా. అయితే మళ్ళీ ఒక డ్రైవర్ని ఎత్తుకోవాలి. నాకైతే లైసెన్స్ లేదు కదా. ఏంటి ఈ అయితే గోలేంటి? మీరే కదా ఏదన్నా బాగా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్ ఏదన్నా చూడు, వాళ్ళు ఎలా చేస్తున్నారో, కంటెంట్ ఎలా చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా చూడమన్నారు. యూకేలో కొన్ని ఛానల్స్ చూశాను. ఏది చూసినా మేమైతే ఇవాళే టెస్కోకి వచ్చాము, మేమైతే మా ఇంటికి గ్రాసరీస్ కొన్నాము. నేనైతే అయితే ఇప్పుడైతే వాళ్ళైతే మీకు వాళ్ళకైతే యుఎస్ యూనివర్సిటీస్ తో అయితే 10 డేలో అయితే మీకు అవకాశం అయితే ఉంది. వీళ్ళైతే మీరైతే యూనివర్సిటీ ఇలాగే మాట్లాడుతున్నారు. అయితే అని మాట్లాడితే ఎక్కువ మంది వస్తారేమో అనుకున్నాను నేను. నాకేం తెలుసు. అరే చూడమంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారు, దేనికి జనాలు కనెక్ట్ అవుతున్నారు, ఇది చూడరా అంటే వాళ్ళ ఫిల్లర్ వర్డ్స్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చూస్తావేరా. మాకేం తెలుసు సార్. వాళ్ళలో కామన్ గా అన్ని ఛానల్స్ లో కామన్ గా కనపడింది అయితే అనే పదం ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు వాడాలేమో అనుకున్నా. నాకేం తెలుసు. అవి ఫిల్లర్ వర్డ్స్ రా, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు మా మీటింగ్స్ లో జాయిన్ అవుతాము, జాయిన్ అయితే ఒకరిని మాట్లాడమంటే వాడు యూనో 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 అని 4 సార్లు అంటాడు ఒక స్టేట్మెంట్ కంప్లీట్ చేసే లోపల. ఒక్కొక్కడికి ఒక్కో ఫిల్లర్ వర్డ్ అది, అంతే. అంతేగాని అయితే అంటే జనాలు వచ్చేస్తారు, పోతే అంటే పోతారు కాదు. ఒకటే ఫిల్లర్ వర్డ్ అందరూ ఫిల్ చేస్తుంటే మనం కూడా అదే ఫిల్ చేయాలనుకున్నా నేను. అదే పదం పట్టుకుని సోషల్ మీడియాలో ఉద్యమం స్టార్ట్ చేసేలా ఉన్నావుగా. అయితే ఉద్యమం ఏమో ఇన్ఫ్లుయెన్స్ అందరికి అదొక ప్యాటర్న్ ఉందేమో, ఏమో. నాకే తెలియదేమో. మనకి తెలియకుండా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని అయితే అనే పదాన్ని కీవర్డ్ గా హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసుకుని అల్గరిథమ్స్ బిల్డ్ చేసినాయేమో. ఏమో